గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మకర లగ్నంలో జన్మించిన వారి యొక్క స్వభావము, వారి యొక్క భవిష్యత్ అనేది ఎలా ఉంటుందో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ మకర లగ్నానికి అధిపతి శని అండి. శని భగవానుడు కనుక మకర లగ్న జాతకులకు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నట్లయితే వీరిలో బద్ధకం అనేది ఉండదు, యాక్టివ్గా ఉంటారు, పనులన్నిటినీ కూడా చకాచకా చేయగలుగుతారు. అదే ఒకవేళ లగ్నాధిపతి అయినటువంటి శని ప్రతికూల స్థానంలో ఉంటే, నీచ స్థానంలో ఉన్న ఈ లగ్న జాతకులలో బద్ధకం అనేది పెరుగుతుంది. ముఖ్యంగా శని మహాదశ సమయంలో ఎక్కువగా ఇబ్బందులు పడతారు. వీరి యొక్క స్వభావం కనుక చూసుకున్నట్లయితే మకర లగ్న జాతకులు సాధారణంగా అందరితోనూ స్నేహపూర్వకంగా మెలుగుతారండి. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంతేకాదు ఆత్మవిశ్వాసం కూడా వీరికి కాస్త ఎక్కువే అని చెప్పాలి. అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాము అనుకున్నది సాధించే అంతవరకు వదిలిపెట్టరు, సాధించి తీరతారు అని చెప్పవచ్చు. ఒకవేళ వీరికి నచ్చిన వారు కానీ స్నేహితులు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చేదోడు వాదోడుగా ఉంటారండి, వారికి చేయూతనిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే మకర లగ్న జాతకులను నమ్మిన వారికి నమ్మకంగా ఉంటారు అని చెప్పవచ్చు. అబద్ధాలు చెప్పటాన్ని అస్సలు ఇష్టపడరు. అబద్ధాలు చెప్పేవారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ముఖ్యంగా మకర లగ్న జాతకులకి కనుక వారి లగ్న కుండలిలో శని అనుకూలంగా ఉంటే ధర్మంగా ఉన్న వారితోనే కలివిడిగా ఉంటారండి. అధర్మంగా ఉన్నవారిని దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. మకరం అనేది నీటిలో చరించే జంతువు కాబట్టి మకర లగ్న జాతకులకు దైవ చింతన అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే పైకి ఎలా కనిపించినా, పైకి కఠోరంగా కనిపించినప్పటికీ కూడా భావోద్వేగాలు వీరిలో కాస్త ఎక్కువగానే ఉంటాయి. మకర లగ్న జాతకులు ఆశావాదులుగాను, ఆచరణశీలిగాను, దృఢ నిశ్చయం కలవారై వారు ఏ మార్గాన్ని ఎంచుకున్నా విజయాన్ని సాధించే అంతవరకు కూడా విడిచిపెట్టరు. ఎందుకంటే ఈ లగ్న జాతకులలో ఓర్పు ఎక్కువగా ఉంటుందండి. వ్యక్తిగత విషయాలలో ఓర్పు తక్కువే అయినప్పటికీ కూడా వృత్తి విషయం వచ్చేసరికి, పని విషయం వచ్చేసరికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అలాగే చాలామంది అనుకుంటారు మకర లగ్న జాతకులు చూస్తానికి అమాయకుల్లాగా, భవిష్యత్తు గురించి అసలు ఏమీ పట్టని వారిలాగా ఎప్పుడు ఖాళీగా కనిపిస్తూ ఉంటారు అనుకుంటారు. కానీ వీరు సైలెంట్గానే ఉంటూ భవిష్యత్ ప్రణాళికల విషయంలో దూరదృష్టితో వ్యవహరిస్తారు. సంబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారండి. కానీ వీరితో సంబంధం ఏర్పరచుకోవటం వరకే కాదండి, అది నిలబెట్టుకోవటం కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే మకర లగ్న జాతకులకి కనుక ఎవరిలోనైనా కొంచెం నచ్చకపోతే, చిన్న విషయం నచ్చకపోతే అప్పటి వరకు ఉన్న బలమైన బంధాన్ని తెంచుకోవటానికి సైతం వెనకాడరు. ఎందుకంటే నా చుట్టూ ఉన్న జనాలు కానీ, వాతావరణం కానీ నాకు నచ్చినట్లుగానే ఉండాలి అనుకునేటువంటి మొండివారు. అలాగే రూపాయి వీరికి లెక్కేనండి. దృఢస్వభావం కలవారు. ఒకవేళ వీరి జీవిత భాగస్వామి కనుక విలాసాలు కోరుకునేవారైతే కాస్త ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే మకర లగ్న జాతకులు వారి విషయంలోనే కాదండి, వారి జీవిత భాగస్వామి విషయంలో కూడా కల్పించుకుంటారు. వీరికి నచ్చినట్లుగా వారిని మార్చే ప్రయత్నం చేస్తారు. కష్టపడి పనిచేయటం, క్రమశిక్షణ, ఈ రెండు పదాలు కూడా మకర లగ్న జాతకులకు బాగా అతికినట్లుగా సరిపోతాయి. అలాగే ఈ మకర లగ్న జాతకులలో చూసిన వారికి రెండు రకాల గల వ్యక్తిత్వాలు కనిపిస్తూ ఉంటాయండి. ఒకటి
మకర లగ్న జాతకులకు వారిపైన నమ్మకం అనేది చాలా ఎక్కువ. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తారాస్థాయిలో ఉంటాయి. అచంచలమైనటువంటి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ ఇదే వీరు కొన్ని సందర్భాలలో ఆత్మవిశ్వాసం వీరిలో లోపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చూసినప్పుడు వీరికి ఎంత కాన్ఫిడెన్స్ అనుకుంటారు, ఎంత నమ్మకం వారిపైన అనుకుంటారు. ఈ రెండు రకాల గల వ్యక్తిత్వం మధ్యలో వీరి మనసు అనేది ఊగిసలాడుతూ ఉంటుందండి. అంటే మకర లగ్నంలో జన్మించిన వారు కొన్నిసార్లు ఏమో అధిక ఆత్మవిశ్వాసంతో ఉంటారు, ఇంకొన్నిసార్లు డీలా పడిపోతూ ఉంటారు, నిరాశలో కూరుకుపోతారు. అంటే ప్రతి లగ్న జాతకులు మళ్ళీ మకర లగ్న జాతకులలో కూడా మంచి లక్షణాలతో పాటుగా కొన్ని లోపాలు కూడా ఉంటాయి. అందులో ఇది ఒకటి. అయితే వీరిలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఆత్మవిశ్వాసం తగ్గిన కొన్ని రోజులు నిరాశతో గడిపిన పడిలేచిన కెరటమెల్లే సాగిపోతారండి. వారి యొక్క లక్ష్యాలను ఖచ్చితంగా ఎంత సమయమైనా పట్టని, ఎన్ని సంవత్సరాలైనా పట్టని సాధించి తీరాలి అనే సంకల్పంతో ఉంటారు. ఇలాంటి బలమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వీరికి వ్యాపారము బాగా కలిసి వస్తుంది. ఆర్థిక రంగాలలోనూ, వైద్య రంగాలలో, సాఫ్ట్వేర్కు సంబంధించినటువంటి రంగాలలో చక్కటి కెరీర్ ఉంటుందండి. వ్యక్తిగత విషయంలో సహనం తక్కువైనప్పటికీ కూడా ప్రొఫెషనల్ వైజ్గా వృత్తి వ్యాపారాల పరంగా వీరికి సహనం ఎక్కువే అని చెప్పాలి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే తీరు ఉంటుంది. వీటి కారణంగా వీరు ఎక్కడ పని చేసినా సరే మంచి ఫలితాలను సాధిస్తారు. అయితే పై అధికారులతో మాత్రం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మకర లగ్న జాతకులు మాత్రం సమర్థులు అని చెప్పవచ్చు, కష్టపడతారు. అయితే వారి లగ్న కుండలలో శని, గురువుల యొక్క స్థానం కూడా వీరికి అనుకూలంగా ఉండాలి. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రణాళిక లేనిదే ముందుకు వెళ్ళరండి. కాబట్టే వీరు దేంట్లో అడుగు పెట్టినా 95% విజయాన్ని సాధించడానికి గల కారణం ఇది. అంటే ఏదైనా మొదలు పెడితే దానిని పూర్తి చేసే అంతవరకు కూడా విడిచిపెట్టరు, వదిలిపెట్టరు. వీరి పై అధికారులు కానీ, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ, భార్య కానీ, భర్త కానీ వీరికి ఏదైనా పని అప్పచెప్పారనుకోండి, ఇచ్చిన సమయం లోపలే అప్పచెప్పిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఒక రకంగా చెప్పాలి అంటే మకర లగ్న జాతకులలో శని యొక్క స్థానం అనేది అనుకూలంగా ఉంటే మీరు ఎంతటి ఘనకార్యాన్నైనా ఇవ్వండి, చేసి నిరూపిస్తారు. దానికి గల కారణం వారిలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం, నేను ఎక్కడా కూడా తగ్గకూడదు, నెగ్గాలి అనేటువంటి స్వభావం. కానీ పని ప్రదేశాలలో మాత్రం చాలా ఓపికగా వ్యవహరిస్తారండి. అలాగే నియమ నిబంధనల విషయాల్లో కూడా ఎక్కడా కూడా మకర లగ్న జాతకులు రాజీ పడరు. సహ ఉద్యోగులతో కూడా చక్కటి స్నేహబంధాలను పెంపొందించుకుంటారు. ఇది లగ్న జాతకులకు ఉండేటువంటి మరొక ప్రత్యేకత. ఈ లగ్న జాతకులకు ఉండేటువంటి మరొక ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే ఖచ్చితత్వం, అంటే పర్ఫెక్షన్. ఎంత చిన్న విషయమైనా సరే దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధను కనబరుస్తారు. అందుకే వారు పూర్తి చేసిన ప్రాజెక్టులలో కానీ, పనులలో కానీ తప్పులు పెద్దగా కనిపించవు. వీరు కార్యసాధకులు అయినప్పటికీ కూడా మానవ సంబంధాల విషయానికి వస్తే, బంధాల విషయానికి వస్తే సున్నితంగా వ్యవహరిస్తారండి. అందుకే పని ప్రదేశంలో కూడా వీరు ఎక్కడ పని చేస్తున్నా సహ ఉద్యోగులతో పటిష్టమైనటువంటి స్నేహబంధాన్ని కలిగి ఉంటారు. కాకపోతే మకర లగ్న జాతకులకు నాయకత్వ లక్షణాలు ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆధిపత్యాన్ని అస్సలు సహించలేరు. కాబట్టి పై అధికారులతో చిన్న మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి మొండితనం వల్ల. ప్రతి అంశాన్ని కూడా విశ్లేషించి చూసే స్వభావమే వారికి స్నేహితుల్ని పెంచుతుందండి. ఈ లగ్న జాతకులు హాస్యాన్ని పండిస్తారండి. ఎదుటివారికి జీవితానికి పనికి వచ్చే మంచి సలహాలను సైతం ఇస్తారు. మంచి సలహాదారులుగా కూడా చెప్పవచ్చు. బంధాలను, అనుబంధాలను మాత్రం మకర లగ్న జాతకులు చాలా సీరియస్గా తీసుకుంటారు. స్నేహ బంధాలను ఎల్లకాలం పదిలపరుచుకోవాలి అని చూస్తారు.
అయితే వీరిలో ఉండేటువంటి ఒక మొండి లక్షణం ఏంటంటే, నేను ఎలాగైతే ఉన్నానో, ఎలాంటి పద్ధతులనైతే ఆచరిస్తున్నానో, నాతో పాటు ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులు కానీ, లేదా నాతో స్నేహం చేస్తున్నటువంటి స్నేహితులు కావచ్చు, వారు కూడా నాకులాగానే ఉండాలి అని కోరుకుంటారండి. వారినే వీరి మార్గంలో తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అంటే నేను వెళ్తున్న మార్గమే కరెక్ట్ అనేటువంటి మనస్తత్వంతో ఉంటారండి. ఒకవేళ మకర లగ్న జాతకులు కనుక ప్రేమలో పడితే, ఎవరినైనా నమ్మితే, ఎవరినైనా ఇష్టపడితే, ఎవరినైనా ప్రేమిస్తే, తమ భాగస్వామి కోసం జీవితాన్నే ధారపోయటానికి సైతం వెనకాడరు. తాము ప్రేమిస్తున్న వ్యక్తి చెప్పే మాటలన్నిటినీ కూడా వింటారు, ఆచరిస్తారు. కానీ వీరికి ప్రతిదీ కూడా, ప్రతి విషయంలో కూడా లిమిట్ అంటూ ఉంటుందండి. వింటున్నారు కదా అని కనుక వీరిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే వీరితో వ్యవహరించటం చాలా కష్టం. ఎందుకంటే ఎంత ప్రేమిస్తారో అంతే త్వరగా ద్వేషిస్తారు. మీరు మాట్లాడే ప్రతి పదాన్ని, దాని వెనక ఉన్న అర్థాన్ని ఇట్టే గ్రహించగల సమర్థులు. కొన్ని సందర్భాలలో ఎదుటివారు ఎంత చెప్తున్నా సరే ఈ లగ్న జాతకులు తాము వినాలి అనుకునేటువంటి విషయాలను మాత్రమే వింటారు. మిగిలిన విషయాలన్నిటినీ కూడా ఈ చెవిని ఆ చెవిని వదిలేస్తారు. అంటే పెద్దగా పట్టించుకోరు. వీరిలో ఇటువంటి బలమైనటువంటి లక్షణాలతో పాటుగా నిరాశావాదం కూడా కనిపిస్తూ ఉంటుందండి. దీని కారణంగా సంబంధాలలో కలతలు రేగే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఆ బంధం కానీ తమకు అనుకూలంగా ఈ వాతావరణం లేదు అని కనుక వారికి అనిపిస్తే దాని నుండి బయటికి రావటానికి సైతం ఇష్టపడతారు. ఆ బంధాన్ని అక్కడే కట్ చేసుకోవడానికి సైతం వెనకాడరండి. అందుకే నేను ఇంతకుముందు చెప్పాను, వీరు ఎంత బాగా ప్రేమిస్తారో అంతే త్వరగా ద్వేషిస్తారు కూడా. ఏ విషయంలోనైనా ఎవరిపైనైనా అయిష్టాన్ని కనుక పెంచుకుంటే పూర్తి స్థాయిలో వారిని దూరం పెట్టేస్తారండి. చాలా సందర్భాలలో మూడీగా కనిపిస్తూ ఉంటారు. ఈ మకర లగ్న జాతకులకు మకర లగ్నంలోనే జన్మించిన వారితో చక్కటి బంధం అనేది ఏర్పడుతుందండి. ఎందుకంటే ఇద్దరికీ దాదాపు ఒకే రకమైనటువంటి ఆలోచన విధానం, ఒకే రకమైనటువంటి మనస్తత్వం ఉంటాయి. కావున తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో మకర లగ్న జాతకులు ముఖ్యంగా వారి పద్ధతులకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. తమ జీవితంలోకి వచ్చే వ్యక్తి అపరిమితంగా తామును ప్రేమించడంతో పాటుగా తమకు విలువనివ్వాలి అని కోరుకుంటారు. వారికి ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే మకర లగ్న జాతకులు వారికి కనుక విలువనివ్వట్లేదు అని కనుక వారికి అనిపిస్తే ఆ బంధాన్ని అక్కడితో వదిలిపెట్టడానికి సైతం వెనకాడరండి. అలాగే క్లిష్ట పరిస్థితుల్లో రక్షణగా నిలవాలి అని కోరుకుంటారు. అయితే ఈ మకర లగ్న జాతకులతో వేగ అంత సులువు అయితే కాదండి. కొన్నిసార్లు చాలా మొండిగా వ్యవహరిస్తారు. నేను చూసిందే నిజం, నేను విన్నదే నిజం అన్నట్లుగా వాదిస్తారు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే మకర లగ్న జాతకులు ఏ విషయంలోనైనా సరే సమర్థులు కాబట్టి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవటానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తారండి. కష్టే ఫలి అని నమ్ముకుంటారు. తాము చేసిన కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అయితే కొన్నిసార్లు ఈ మకర లగ్న జాతకులు స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి అందరూ వారికిలాగానే డిసిప్లిన్డ్గా ఉండాలి అనుకుంటారు కాబట్టి కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావుల్లాగా కనిపిస్తారండి. తమతో పాటు ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణను పాటించాలి అని కోరుకుంటారు. వీరు వారి మార్గంలోకి వెళ్లకుండా ఎదుటవారే వీరిలాగా ప్రవర్తించాలి, వీరిని అనుసరించాలి అని కోరుకుంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తినా వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం అనేది వృద్ధిలోకి వస్తుంది. అయితే ఇటువంటి బలమైనటువంటి లక్షణాలు అనేవి శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్న వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఒకవేళ శని కనుక నీచ స్థానంలో ఉంటే వారిలో బద్ధకం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అడ్డదారులు తొక్కైనా సరే ధనాన్ని సంపాదించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఈ మకర లగ్న జాతకులకు వారి లగ్న కుండలలో శని మంచి స్థానంలో ఉంటే నీలాన్ని కనుక ధరించినట్లయితే జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారండి.